ప్రకాశం జిల్లా పొదిలిలో మహిళలు ప్రాయశ్చిత్త పూజలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో చోటు చేసుకున్న అపచారానికి ప్రాయశ్చిత్తంగా మహిళా భక్తులు కలశాలతో ప్రదర్శనగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీలో నాసిరకం నెయ్యి వాడి భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్. తిరుమలలో ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కలియుగ వైకుంఠం తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో అపరాధం జరిగింది. ఆఖరికి జంతు కొవ్వును కూడా దాంట్లో కలపడం జరిగింది. చాలా ఘోరమైన విషయం. ఈ మొత్తాన్ని ప్రక్షాళన చేసే విషయం మన రాష్ట్ర యావత్తు, దేశ యావత్తు, దేవాలయాల మొత్తంలో కూడా ఈరోజు సంరక్షణ జరుగుతూ ఉంది. ఆ దేవుడికి జరిగిన కళంకం అంతా ఇంత కాదు. ఆ కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి మనోభావాలకి, ప్రజల మనోభావాలకి దెబ్బ తగిలింది. ప్రతి హిందువు చాలా బాధపడుతున్నాడు. వారి ఘోష అంతా ఇంత కాదు. మరి ఈరోజు అందరి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వరికి పెట్టేటువంటి లడ్డూలో కూడా ఇంత అపరాధం జరిగిందంటే ఎంత ఘోరమైన విషయమో మనందరికీ తెలిసిన విషయం. దీని ప్రక్షాళన నిమిత్తం ఈరోజు మన పొదిలి పట్టణంలో లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజున ఆర్యవైశ్య సంఘాలు, వాసవి క్లబ్బులు, హిందూ సంఘాలు, అట్లాగే విశ్వ హిందూ పరిషత్తులు అందరూ కలిసి రాష్ట్రము, దేశ యావత్తు కూడా ఈరోజు ప్రక్షాళన కోసం ప్రతి దేవాలయానికి వెళ్ళి ఈ రకంగా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రేస్ కాలేజ్ ఆవరణ